ఏమండి, పరలోకమందున్న దేవుడు పరలోకాన్ని విడిచాడా ఏ రోజైనా? మనలో కొంతమంది అనుకుంటారు ఆయన ఏ రోజు పరలోకాన్ని విడిచిపెట్టలేదండి అనుకుంటున్నారు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు, పరిశుద్ధాత్మ దేవుడు పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చారు అని అనుకుంటున్నారు. కానీ ఈ భూమి మీద మొట్టమొదటి స్వర్గాన్ని విడిచిపెట్టి ఈ మట్టి లోకాన్ని అడుగుపెట్టిన మహాశక్తి మొట్టమొదట మనందరి కన్న తండ్రి అయిన దేవుడండి. నమ్మగలరా ఈ మాట? అవునా? ఆయన ఎప్పుడు వచ్చాడండి? ఆయన ఎప్పుడు వచ్చాడు అనుకుంటున్నారా? యేసుప్రభు రాక మనకు తెలుసు, పరిశుద్ధాత్మ దేవుడు రాక మనకు తెలుసు. తండ్రి అయిన దేవుడు వచ్చాడా? ఎప్పుడు వచ్చాడు? మొట్టమొదటిసారిగా తన స్వరూపమందు చేసిన ఒక నరునికి ఊపిరి పోయడానికి స్వర్గాన్ని విడిచి భూమి మీదికి అడుగుపెట్టిన ఒక గొప్ప తండ్రి అన్నాడు. ఆయనలో లోపం ఏంటి? ఆకాశ మహాకాశములు పట్టబడ్డ రూపం. ఆయన కోసం ఏం రాయబడింది? ఆకాశ మహాకాశాలే పట్టజాలని అంత పెద్ద రూపం ఆయనది. అంత రూపములో ఉన్న ఆయన మ్యాక్రో వరల్డ్లో ఉన్న ఆయన మైక్రో వరల్డ్లోకి వచ్చాడు. మైక్రో అంటే సూక్ష్మం. ఆయన దృష్టికి ఈ భూమి ఏమండి ఒక ఇసుక రేణువు లాంటిది. ఇంత విశ్వంలో భూమి ఒక చిన్న నలక, ఇసుక రేణువు లాంటిది. ఆ ఇసుక రేణువులో భూమి, 3 వంతుల నీరు, ఒక నేల, 1 వంతు నేల, ఆరిన నేల అయితే దాని మీద 6 అడుగుల నీ ఆకారం ఎంతటిది, ఏ పాటిది? అక్కడికి ఎవరు రావాలి? మళ్ళీ ఎక్కడికి వచ్చారట? తన నాసికారంధ్రములు. అందులో నీ ముక్కు ఎంత చిన్నది? ఈ విశ్వంలో నీ ముక్కు కన్నం ఎంత? మరి ఆ ముక్కు కన్నము దగ్గరకు వచ్చి దేవుడు ఏమని రాయబడింది బైబిల్లో? ఆదికాండం 2:7 వచ్చిన వాళ్ళు, దేవుడిని యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి అని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా, ఊదింది ఎవరు? తండ్రి. ముక్కు దగ్గరకు వచ్చి ఊదాడు. తన కొడుకును కంటున్నాడు, తన కొడుకును తనలో నుంచి విభాగిస్తున్నాడు. వచ్చేశాడు అంటే బొమ్మ దగ్గరకు వచ్చాడు అంటే బొమ్మ ఉన్నది భూమి మీద అయితే మొట్టమొదటిసారిగా స్వర్గాన్ని విడిచి ఈ భూలోకాన్ని అడుగు పెట్టింది మన కన్న తండ్రి అయిన దేవుడు. వచ్చాడు ఆయన.